మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అందుకే ఇక నేను మీ మీద ఆధారపడదలుచుకోలేదు. నా ప్లాన్ నేనే సిద్ధం చేసుకున్నాను. రేపు సంధ్య, కన్యాకుమారి ఈ ఇంట్లోనే ఉంటారు. వెళ్ళకపోతే మీ అత్తయ్య గారు ఒప్పుకోరు కదా, గొడవ చేస్తారు. ఆమెని ఎలా మేనేజ్ చేస్తారు? మీకు ప్రాబ్లం అవుతుందేమో. మీ అత్తయ్యని తక్కువ అంచనా వేస్తున్నావు. నాకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఎవరిని ఇబ్బంది పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుంది అని. సంధ్య, కాఫీ తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయింది? త్వరగా తీసుకురా. సంధ్య, వినిపించిందా? ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? సంధ్యని కాఫీ తీసుకురమ్మని చెప్తే నేను తీసుకొచ్చానేంటానా? ఇక మీరు సంధ్యని మర్చిపోవాలి. ఎందుకు? సంధ్య ఎలాగూ ఇవాళ దాస్తో వెళ్ళిపోతుంది కదా. ఇక నుంచి ఈ ఇంటి చిన్న కోడల్ని నేనే. మీ పెద్ద కోడలు మధుకి బద్ధకం ఎక్కువ. తను ఇలాంటి పనులు చేయదు. ఈ రోజు నుంచి ఇంటి పనులన్నీ నేనే కదా చెయ్యాలి. అందుకే మీకు కాఫీ తెచ్చాను. సింధు, మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నీకు అవకాశం వచ్చింది. నీ ఉరుములు ఎలా ఉంటాయో చూపించావు. నాకు సమయం వస్తుంది. అప్పుడు నా మెరుపులు ఎలా మెరుస్తాయో నువ్వే చూస్తావు. కాసేపు ఆగు. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. అత్తయ్య మాటలు చూస్తే తను ఏదో చేయబోతుందనిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. దాసు, దాసు, దాసు వాష్రూమ్లో ఉన్నట్టున్నాడు. దాసు, దాసు పలకట్లేదేంటి? దాసు, దాసు లోపల కూడా లేడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? దాసు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏం అర్థం కావడం లేదే.
దమయంతి, దగ్గరుండి వీళ్ళని పంపిస్తున్నావు. చాలా రోజులకి ఒక మంచి పని చేస్తున్నావు. అక్క వెళ్ళిపోతున్నావు అక్క. ఈ ఇంటితో మకరణం తీరిపోయింది. మధు, మన రుణానుబంధం తెగిపోతా ఉండదు. ఆపండి మీ పాడేడుపులు. పాడు మీ ముష్టేడుపుల వల్లే మా ఇంటికి దరిద్రం పట్టుకుంది. అమ్మా, ఇప్పుడైతే దుర్ముహూర్తం నడుస్తోంది. వీళ్ళని త్వరగా పంపించేస్తే మనకి మంచిదమ్మా. బాగా చెప్పావురా చంద్ర. దుష్టులు వెళ్ళిపోవడానికి దుర్ముహూర్తమే కరెక్ట్ అయిన సమయం. ఇదిగో సంధ్య, ఎక్కడైనా మీ అమ్మ కొంగు మీ అక్క కొంగు పట్టుకుని తిరగడం మానేసి నీ మొగుడుతో చక్కగా కాపురం చేసుకొని చావు. కన్యాకుమారి, మీ అల్లుని పిలు. ఆల్రెడీ దాసుని పిలవటానికి సింధు వెళ్ళింది అత్తయ్య. దాసు రాగానే వీళ్ళని పంపించేద్దాం. ఏంటి సింధు, ఒక్కదానివే వచ్చావే? దాసు ఎక్కడా? నిన్నేనే అడుగుతుంది. దాసు ఎక్కడా? ఏంటే మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉన్నావు? సమాధానం చెప్పు. దాసు ఎక్కడా? దాసు ఇంట్లో లేడు భాగ్యం. దాసు ఇంట్లో లేకపోవడం ఏంటి? నా పెళ్ళాన్ని నాతో పంపించండి అని ఇంత రచ్చ చేసినవాడు సంధ్యని తీసుకొని వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడసలా? సింధు, దాసుకు ఒకసారి ఫోన్ చెయ్యి. చేశాను భాగ్యం, లిఫ్ట్ చేయడం లేదు. నీకు చెప్పకుండా దాసు ఎక్కడికి వెళ్ళడుగా సింధు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. చెప్పు సింధు, దాసు సంధ్యని తీసుకెళ్లటానికి వస్తాడా రాడా? ఖచ్చితంగా రాడు. రాడని నువ్వెలా చెప్తున్నావు దమయంతి? ఇవాళ మనం సంధ్యని తనతో పంపిస్తామని మనం చెప్పాం కదా. కాని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే వాడేంటో వాడి బుద్ధేంటో అర్థం అవడం లేదా అత్తయ్య? ఆ దాసుగాడు పక్కా తాగుబోతూ తిరుగుబోతూ పోరంబోకు. బాధ్యత లేదని మేము చెప్తున్నా వినకుండా నా చెల్లిని వాడితో పంపాలని చూశారు. వాడు ఓ దేశదిమ్మరి ఊళ్ళ మీద పడి తిరుగుతూ ఉంటాడు తప్ప కాపురం చెయ్యడు. అది తెలిసే నా ఎమ్మిని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ దాసుగాడికి ఎక్కడ ఏదో జాక్పాట్ తగిలినట్టుండదు. అందుకే ఇంకా పెళ్ళవక్కర్లేదని పెట్టబెడ సర్దేసుకొని చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింటాడు. వాడికి టైంపాస్ కోసమే పెళ్ళం కావాలి. ఆ విధవ పెళ్ళాన్ని సరిగా పట్టించుకునే రకమే కాదు. రేపొద్దున్న కడుపులో కాయ కాసిన తర్వాత మా ఎమ్మిని వదిలేసి వెళ్ళిపోతే మా ఎమ్మి పరిస్థితి ఏంది బామ్మగారు? చెప్పండి, ఏంది పరిస్థితి? ఆ దాసు కరెక్ట్ మనిషి కాదని నేను, నా చెల్లి, మా చిన్నమ్మ ఎంత చెప్పినా మీరు నమ్మలేదు కదా బామ్మగారు. ఇప్పుడేమంటారు చెప్పండి బామ్మగారు, చెప్పండి, మాకు న్యాయం చేయండి.
అంతా మన మంచికే జరిగింది అనుకుందాం. ఆ దాసు గురించి ఇక వదిలేయండి. ఆ దాసుకి సంధ్యకి ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం లేదసలా. మంచి సంబంధం చూసి నా కొడుకులా అన్ని విధాలా సంధ్యకి సరిపోయేవాణ్ణి చూసి త్వరలోనే సంధ్యకి నేను పెళ్లి చేస్తాను. ఇక మీరందరూ లోపలికి వెళ్ళండి. ఆ దాసు రాడ్లే, బాధ్యత లేనోడు. వెళ్ళండి. సంధ్య, కన్య, ముందు మీరు వెళ్ళండి. ఆ బ్యాగులు కూడా లోపల పెట్టండి. అమ్మా రామ్మా, పద. ఏమైంది సింధు? ఆ దాసుగాన్ని అడ్డం పెట్టుకొని నాతో ఆడుకోవాలి అని అనుకున్నావా? ఏడి నువ్వు నా మీద ఎక్కుపెట్టినా నీ అస్త్రం ఎక్కడా? కనిపించడం లేదా? చూసావుగా నా మెరుపులు ఎలా మెరిశాయో. నువ్వు ఎన్ని అనుకున్నా ఏం చేసినా గాని నా కొడుకు సంధ్య మెడలో తాళి కట్టడం నువ్వు ఆపలేవు. సింధు, ఏడే ఆ దాసుగాడు? ఎక్కడికెళ్ళాడు? అదే నాకు అర్థం కావడం లేదు భాగ్యం. ఆ సంధ్యని ఇంట్లో నుంచి పంపించేస్తే దాని పేడ విరగడవుతుంది అనే టైంకి సరిగ్గా కనిపించకుండా మాయమైపోయి మనకిలా హ్యాండ్ ఇచ్చాడంటే వాడు. ఏది ఆ దాసుగాడికి ఒకసారి ఫోన్ చేయి, దుమ్ము దులిపేయ్. నేను ఆల్రెడీ చేశాను భాగ్యం. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయవే, నీ సొమ్మేం పోతుంది? ఏమైందే? ఆ దాసు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు భాగ్యం. ఇన్ని రోజులు బాగానే చచ్చాడు కదే వాడు. నాటకం చివరాఖర్లోకి వచ్చేసరికి వాడికి ఏం మాయ రోగం వచ్చిందని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. చూసావుగా నా మెరుపులు ఎలా మెరిశాయో. నువ్వు ఎన్ని అనుకున్నా ఏం చేసినా గాని నా కొడుకు సంధ్య మెడలో తాళి కట్టడం నువ్వు ఆపలేవు. ఏదో జరిగింది భాగ్యం, లేదంటే దాసు ఇలా వెళ్ళిపోడు. ఏం జరిగిందంటావే? దాసుని ఎవరో బెదిరించైనా ఉండాలి, లేదా భయపెట్టైనా ఉండాలి. అందుకే మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు. దాసుగాడిని ఎవరు భయపెట్టుంటారంటావు? మనింట్లో వాళ్లే. ఇందాక అత్తయ్య ఫేస్లో కాన్ఫిడెన్స్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది భాగ్యం. అంటే దమయంతి వాణ్ణి బెదిరించి భయపెట్టిందంటావా? అయ్యుండొచ్చు భాగ్యం. భాగ్యం, దాసునే కాల్ చేస్తున్నాడు. అసలేమైందో కనుక్కోవే. దాసు, ఎక్కడున్నావు? నన్ను క్షమించు చెల్లెమ్మా. ఏమైంది దాసు? ఎందుకిలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు?
నువ్వు లేవని ఆ సంధ్య వాళ్ళమ్మ అందరూ ఎంత రెచ్చిపోయి మాట్లాడారో తెలుసా? నువ్వెక్కడున్నా సరే నువ్వు వెంటనే ఇక్కడికొచ్చి వాళ్ళ సంగతి మనం తేల్చేద్దాం. ఇప్పుడు నేను అక్కడికి రాలేను. ఎందుకు రాలేవు? మీ అత్త దమయంతి మామూలుది కాదు చెల్లెమ్మ. పోలీసులకు డబ్బులిచ్చి నా మీదున్న పాత కేసులన్నీ తిరగతోడించింది. నాకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యేలా చేసింది. ఇప్పుడు కనుక నేను ఆ ఇంట్లోనే ఉంటే పోలీసులకు నన్ను పట్టించేది. పొరపాటున నేను పోలీసులకు దొరికిపోయినా 2 ఏళ్ల వరకు నేను బయటికి రాలేను. నా మీద అలా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నీకు సాయం చేయలేను, కానీ ఏదో ఒక రోజు నీకు సాయం చేసే తీరుతాను. అందుకే మా లాయర్ని కలిసి నా మీదున్న కేసులన్నీ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. అప్పటి వరకు నేను పోలీసుల కంట పడకూడదు. నీకు చెప్పకుండా వచ్చేసినందుకు ఏమీ అనుకోకు చెల్లెమ్మా, సారీ. పర్వాలేదు దాసు, ముందు నీ మీద ఉన్న కేసులన్నీ త్వరగా క్లియర్ చేసుకో, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఉంటాను. సరే చెల్లెమ్మా. ఆ దాసిగాడు ఏమన్నాడే? నేననుకున్నదే నిజమైంది భాగ్యం. మీ కోడలు దమయంతి చాలా తెలివైంది. దాసు మీద ఉన్న పాత కేసులన్నీ బయటికి లాగి పోలీసులకి డబ్బిచ్చి దాసుని అరెస్ట్ చేయించాలని చూసింది. అందుకే దాసు భయపడి పారిపోయాడు. దమయంతి చిన్న కొడుకు కాపురం సరిచేద్దామని, ఈ ఇంటి పరువు నిలబెడదామని ఇలాంటి తెలివితేటలు మాత్రం ఉండవు. అడ్డమైన తెలివితేటలు మాత్రం దానికి బాగా అబ్బుతాయి. నువ్వేం బాధపడకు సింధు, ఏదో ఒకటి చేసి నీ కాపురాన్ని నిలబెట్టిన తర్వాతే నేనిక్కడి నుంచి కదులుతాను. థాంక్స్ అత్తయ్య. మొత్తానికి మీ మాట నిలబెట్టుకుని ఉంటారు. ఆ దాసగాడి భార్యగా నేను మీ ఇల్లు వదిలేళ్ళిపోకుండా ఆపారు. మీ రుణం నేను తీసుకోలేను దావత. నేనైతే చాలా భయపడ్డాను వదినా. మీ అత్తయ్య గారు చేసిన గొడవకి ఆ దాసుగాడితో మా అమ్మిని నన్ను ఎక్కడ పంపించేస్తారోనని మమ్మల్ని వాడి బారి నుంచి రక్షించుంటారు. చాలా థ్యాంక్స్ వదినా. నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు. అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకునే రకమే నువ్వు. ఇప్పుడు నేను ఆ దాసుగాన్ని పంపించేసి ఉండకపోతే నువ్వేం చేసేదానివి? మా అత్తయ్య గారి ముందు రాద్ధాంతం చేసి నిజం చెప్పేసి నా పరువు తీసేదానివి కదూ. సంధ్య కోసం నిన్ను భరిస్తున్నానే తప్ప నీ నక్కజిత్తుల తెలివితేటలకి భయపడి కాదు. నాకే వార్నింగ్ ఇస్తావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో కన్యాకుమారి, ఇంకోసారి నన్ను బెదిరించినా భయపెట్టాలని చూసినా దాసుగాడు వెళ్ళినట్టే నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నన్ను క్షమించొదినా. ఆ దాసుగాడితో మా అమ్మని పంపించేస్తే దాని జీవితం అన్యాయం అయిపోతుందని ఆవేశంలో నోటుకొచ్చినట్టు వాగేసి ఉండాను. ఏమీ అనుకోకు, నువ్వేం మనసులో పెట్టుకోకు. అది సరే అత్తయ్య, అసలు ఆ దాసుగాన్ని ఎలా పంపించేశారు? వాడి విషయంలో మీరు ఏమీ చెయ్యలేకపోయారు కదా, అందుకే నా పద్ధతిలో నేనే ముందుకు వెళ్ళాను. ఆ దాసుగాడి మీదున్న పాత కేసులు బయటకు తీసి వాడి మీద పోలీసుల వ్యూహం ప్రయోగించాను. దాంతో భయపడి పారిపోయాడు వెధవ. అమ్మో, అత్తయ్య మామూలుది కాదు. నాకంటే తెలివిగా ఆలోచించగలిగే బ్రెయిన్ ఉన్న మనిషి. ఈవిడితో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మధు, ఇన్నాళ్ళు ఆ సింధు మా అత్తయ్యని అడ్డు పెట్టుకొని మనతో ఆడుకున్నది చాలు.
ఇక నుంచి ఏ రకంగానూ ఆ సింధు గెలవకూడదు. అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ మనదే పైచేయి అయ్యుండాలి. అలాగే అత్తయ్య. ఆ సింధు అక్కని నన్ను మా అమ్మని కలిపి దుష్టత్రయం అంది కదా దావత్తా. ఆ త్రయం తలుచుకుంటే దాని రియాక్షన్ ఎట్టా ఉంటుందో ఆ సింధుకి చూపిస్తాం. ఏంటి సింధు, షాక్తో చాలా లోతుగా ఆలోచిస్తున్నావు? నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నిన్ను భలే చిత్తు చేశాను కదా. ఈ దమయంతంటే ఏమనుకున్నావే? ఎలాంటి సమస్యనైనా నా దారికి తెచ్చుకునే సత్తా ఈ దమయంతికుందసలా. సంధ్యని ఇంట్లోంచి పంపించేయడానికి ఎంత ప్లాన్ చేశావు సింధు? కథలో లేని ఆ దాసుగాన్ని సడన్ గా కథలోకి తెచ్చి సంధ్య మొగుడిగా వాన్నే డ్రామాలోకి దించావు నువ్వు. చూడు సింధు, అనవసరంగా సంధ్య జోలికి వెళ్ళకు. నీకు అడ్డుగా ఉందనే కదా సంధ్యని వెళ్ళగొట్టాలి అని అనుకుంటున్నావు. చూడు యష్, నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకో. సంధ్యని ఈ ఇంట్లో నుంచి పంపకుండా నేను అస్సలు ఊరుకోను. జస్ట్ ఇప్పుడు కొంచెంలో మిస్ అయ్యింది. ఈసారి ఆ పొరపాటు జరగదు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓకే?